హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎన్కే ఎడ్యుకేషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కొన్ని నెలలు ఎలాంటి కొత్త నోటిఫికేషన్లు వచ్చే అవకాశం లేదు. అందుకే మీ గోల్ ఏదైనా సరే చదవడం మాత్రం ఆపకండి. వీలైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఈ నెల 27 చివరి తేదీ. మరి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్లో జాబ్ కొట్టాలంటే గత నోటిఫికేషన్లో జాబ్ కొట్టిన టాపర్స్ను ఒకసారి గమనిస్తే వాళ్ళు చేసింది హార్డ్ వర్క్ కాదు, ఎగ్జామ్ హ్యాకింగ్ అనే స్మార్ట్ వర్క్. రైల్వే బోర్డు పేపర్ సెట్ చేసేటప్పుడు వాడే సైకాలజీని వారు అర్థం చేసుకున్నారు. మీరు కూడా ఆ సైకాలజీని తెలుసుకుంటే ఈ జాబ్ మీదే. ఈరోజు నేను మీకు ఒక సాధారణ అభ్యర్థిని టాపర్ని చేసే 5 సీక్రెట్ టిప్స్ చెప్తా. ఈ 8 నిమిషాలు శ్రద్ధగా వినండి, నమ్మండి. లెట్స్ క్రాక్ ది ఆర్ఆర్బీ ఎగ్జామ్. స్ట్రాటజీ 1, ప్యూర్ మ్యాథ్స్ డామినేషన్. చాలామంది అభ్యర్థులు 24 గంటలు ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్ యావరేజెస్ చేస్తూ కూర్చుంటారు. నిజం చెప్పన, అర్థమెటిక్ అందరూ చేస్తారు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా అనుకుంటే అర్థమెటిక్లో స్ట్రాంగ్ అవ్వగలుగుతాడు. కానీ నిజానికి మీ జాబ్ని డిసైడ్ చేసేది ప్యూర్ మ్యాథ్స్, అంటే ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, ఆల్జిబ్రా, మెన్సురేషన్. రైల్వే పేపర్లో కష్టమైన డిసైడింగ్ ప్రశ్నలన్నీ ఇక్కడి నుంచే వస్తాయి. చాలామంది వీటిని చాయిస్లో వదిలేస్తారు, అక్కడే కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతున్నారు. కానీ టాపర్ అలా చేయరు. వారు ప్యూర్ మ్యాథ్స్లో పెద్ద పెద్ద ఫార్ములాలు కూడా వాడరు, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ వాడతారు. ఆప్షన్ ఎలిమినేషన్ చేసే విధానాలను మీరు కూడా రోజు ప్రాక్టీస్ చేయండి. అలా కేవలం యూనిట్ డిజిట్ చూసి ఆన్సర్ పెట్టగలుగుతారు. అర్థమెటిక్ రీజనింగ్కి కూడా ఈ టెక్నిక్ వర్క్ అవుతుంది. కానీ ఈ రోజు నుంచి అర్థమెటిక్ని కాస్త తగ్గించి ప్యూర్ మ్యాథ్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. అదే మిమ్మల్ని ముందుంచుతుంది. ఇక రెండవ వ్యూహం, స్టాటిక్ అంశాలు. ఈ ఎగ్జామ్లో అత్యంత ప్రమాదకరమైనది జనరల్ అవేర్నెస్. ఇదొక ట్రాప్ లాంటిది. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, ఈ 4 సబ్జెక్టులు ఒక సముద్రం లాంటివి. ఇందులో పడి మీరు ఈదకండి. వీటి కోసం మార్కెట్లో దొరికే వేల పేజీల పుస్తకాలు చదివి దయచేసి మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో ఈ 4 సబ్జెక్టుల నుంచి కలిపి వచ్చేది మహా అయితే 10 నుంచి 12 మార్కులు. దీనికోసం నెలల తరబడి చదవడం అవసరమా? మరి మీ స్కోర్ ఎక్కడుందంటారా? స్టాటిక్, జీకే మరియు కరెంట్ అఫైర్స్, ఈ రెండింటి నుంచే మీకు 20కి పైగా ప్రశ్నలు వస్తాయి. టాపర్స్ ఈ మార్కులను సింపుల్గా స్కోర్ చేసుకుంటారు. అందుకు వారు వాడేది రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్, అంటే పుస్తకం మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు వారు చదవరు. కరెంట్ అఫైర్స్లో ఏదైనా ఒక దేశం న్యూస్లో వస్తే వెంటనే ఆ దేశం యొక్క కరెన్సీ ఏంటి, దాని రాజధాని ఏంటి, అక్కడ ప్రధాని ఎవరు, ఇటీవల ఆ దేశంలో జరిగిన సదస్సులు, సమావేశాలు, ఇలా రిలేటెడ్ టాపిక్స్ అన్నీ ఒకే దగ్గర చదువుకుంటారు. అలాగే ఒక రాష్ట్రం వార్తల్లో ఉంటే అక్కడి నేషనల్ పార్క్, అక్కడి క్లాసికల్ డ్యాన్స్, ఇలాంటి రిలేటెడ్ కంటెంట్ అంతా లింక్ చేసుకుంటారు. అంటే జీకే, కరెంట్ అఫైర్స్ని ఇంటర్లింక్ చేసుకుని ఒకే దగ్గర చదివేస్తారు. ఇక హిస్టరీలో మీరు కేవలం సింధు లోయ నాగరికత, గాంధీ యుగం, పాలిటీలో ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్, ప్రెసిడెంట్, అలాగే జాగ్రఫీలో ఇండియన్ జాగ్రఫీ, ఎకానమీలో ప్రణాళికలు, నీతి ఆయోగ్, బడ్జెట్ తదితర బేసిక్ అంశాలు చూసుకుంటే సరిపోతుంది. మిగతా టైం అంతా మీరు స్టాటిక్ జీకే పైనే ఫోకస్ పెట్టండి. ఇక మూడవ వ్యూహం, సైన్స్. రైల్వే ఎగ్జామ్లో సైన్స్ అంటే గ్రూప్స్లో అడిగినట్టుగా ఉండదు. ఇక్కడ బిట్స్ అన్నీ ప్రాక్టికల్గా ఉంటాయి. అంటే మన నిత్య జీవితానికి సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా వస్తాయి. ఉదాహరణకు, బల్బ్లో ఏ గ్యాస్ ఉంటుంది, రక్తం గడ్డ కట్టడానికి ఏ విటమిన్ కావాలి, వంట సోడా రసాయన నామం ఏంటి, ఇలాంటి బేసిక్ క్వశ్చన్సే వస్తాయి. వీటి కోసం ప్రైవేట్ ఆర్థర్స్ రాసిన పెద్ద పెద్ద పుస్తకాలు అస్సలు పనికిరావు. సింపుల్గా 9 మరియు 10వ తరగతి ఎన్సీఆర్టీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పుస్తకాలు చదవండి. ముఖ్యంగా ఆ పాఠాల మధ్యలో బాక్సెస్లో ఇచ్చిన మ్యాటర్ని అస్సలు వదలొద్దు. 90% బిట్స్ అక్కడి నుంచే వస్తాయి. అంతేకాదు, ఫిజిక్స్లో చిన్న చిన్న న్యూమరికల్ లెక్కలు వస్తాయి. చాలా ఈజీగా ఉంటాయి, కానీ ఫార్ములా తెలియక వదిలేస్తుంటారు. ఎగ్జాంపుల్, F=ma, V=IR, ఇలాంటి బేసిక్ ఫార్ములాలు చూసుకోండి. అలా వచ్చే 2-3 మార్కులే మిమ్మల్ని ఫైనల్ లిస్ట్లో ఉంచుతాయి. వ్యూహం 4, ఆర్ట్ ఆఫ్ స్కిప్పింగ్. ఇది చాలా మందికి తెలియని విద్య. ఎగ్జామ్లో 100 ప్రశ్నలు అటెంప్ట్ చేయడం గొప్ప కాదు, ఏ ప్రశ్నను స్కిప్ చేయాలో తెలియడం గొప్ప. రీజనింగ్లో సిట్టింగ్ అరేంజ్మెంట్, పెద్ద పెద్ద పజిల్స్ చూడగానే చాలా టెంప్ట్ చేస్తాయి. నేను ఇది సాల్వ్ చేయగలను అని మీ ఈగో హట్ అవుతుంది. కానీ గుర్తుంచుకోండి, రైల్వే బోర్డు ఆ ప్రశ్న ఇచ్చింది మీరు సాల్వ్ చేయడానికి కాదు, మీ టైంని కిల్ చేయడానికి. ఆ పజిల్ సాల్వ్ చేయడానికి మీకు 5 నిమిషాలు పడుతుంది, కానీ వచ్చేది ఒకే ఒక మార్కు. అదే 5 నిమిషాల్లో 10 జీకే బిట్స్ పెట్టొచ్చు, ఇక్కడ 10 మార్కులు వస్తాయి. సో కష్టమైన ప్రశ్న చూడగానే మీ ఈగోని పక్కన పెట్టి స్కిప్ బటన్ నొక్కేయండి. ఈజీ ప్రశ్నలు ముందుగా సమాధానం ఇవ్వండి, చివరిలో టైం ఉంటేనే వీటి దగ్గరికి రండి. ఇక 5వ స్ట్రాటజీ, నార్మలైజేషన్. ఇది అసలైన గేమ్ చేంజర్. చాలామంది స్టూడెంట్ ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు రాగానే, అయ్యో నా పేపర్ చాలా కష్టంగా వచ్చింది, నా పక్కోడి పేపర్ చాలా ఈజీగా ఉంది, నా పని అయిపోయింది అని డిప్రెస్ అయిపోతారు. కానీ ఇక్కడే ఉంది అసలైన మ్యాజిక్. రైల్వే ఎగ్జామ్లో పేపర్ కష్టంగా వస్తే మీరు బాధపడకూడదు, సంతోషపడాలి.
ఎందుకంటే మీ షిఫ్ట్ కష్టంగా ఉంటే నార్మలైజేషన్ ప్రాసెస్తో మీ మార్కులు పెరిగే అవకాశం ఉంది. కొన్నిసార్లు 60 మార్కులు వచ్చినా నార్మలైజేషన్ తర్వాత అవి 80 కూడా కావచ్చు. అదే ఈజీ పేపర్ వచ్చిన వాడికి 80 వచ్చినా అవి అక్కడే ఉంటాయి లేదా తగ్గొచ్చు కూడా. సో ఇక్కడ సీక్రెట్ ఏంటంటే పేపర్ కష్టంగా ఉన్నప్పుడు యాక్యురసీని మెయింటైన్ చేయాలి. తెలియని వాటిని గుడ్డిగా పెట్టి నెగిటివ్ మార్కులు తెచ్చుకోవద్దు. మీరు తక్కువగా అటెంప్ట్ చేసినా పర్లేదు, ఖచ్చితంగా పెడితే నార్మలైజేషన్ మిమ్మల్ని కాపాడుతుంది. టాపర్కి తెలుసు కఠినమైన పేపర్ వాళ్ళను టాపర్ని చేస్తుందని. రైల్వే జాబ్ మీ తెలివికి పరీక్ష కాదు, మీ వ్యూహానికి పరీక్ష. హార్డ్ వర్క్ చేయండి, కానీ అది రైట్ డైరెక్షన్లో ఉండాలి. ఈ 5 టిప్స్ని నమ్మండి. ఈ వీడియో మీకు నిజంగా ఉపయోగపడింది అనిపిస్తే టాపర్స్ కూడా ఆలోచించని విధంగా పార్ట్ 2 వీడియో అందిస్తాను. అందులో టిప్స్ ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటాయి. మీకు కావాలంటే పార్ట్ 2 అని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ క్రాక్ RRB. ఆల్ ద బెస్ట్. జై హింద్.